ఆవిడే వంట చేసి వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టారు. ఆవిడ చనిపోయి చాలా సంవత్సరాలైంది. కానీ డొక్కా సీతమ్మ గారంటే పేదల పెన్నిదిగా, ఎవరొచ్చినా అన్నం పెట్టిన అన్నదాతగా ఇప్పటికి కూడా గుర్తుండిపోయిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక మంచి కార్యక్రమం చేస్తే చరిత్ర గుర్తుపెట్టుకుంటుందనే విషయం ఇది ఒక ఉదాహరణ మాత్రం. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు చాలామంది మాట్లాడారు. ఒక పక్క SCL ఫౌండేషన్ మాట్లాడారు. అదే మరి కీర్తి గారు ఒక స్వచ్ఛంద సంస్థ నుంచి మాట్లాడారు. ఇంకొక పక్కన కిషోర్ కుమార్ గారు మాట్లాడారు. అదే మరిగా మెగా సంస్థ నుంచి కృష్ణారెడ్డి గారు మాట్లాడారు. ఇంకొక పక్కన NRIs కొంతమంది శ్రీనివాస్ అబ్బూరి, ఖలీద్ గారు వీరు మాట్లాడారు. అదే మరి నూజివేడు ట్రస్ట్ నుంచి ఆశాప్రియ గారు మాట్లాడారు. ఇంకొక పక్కన కార్తికేయ అయితే నెదర్లాండ్స్ నుంచి, నేను ఆ రోజు విదేశ విద్య ప్రారంభిస్తే అప్పుడు ఒక 10 లక్షల రూపాయలు ఇస్తే అది గుర్తుపెట్టుకొని మళ్ళీ సమాజానికి ఏ విధంగా తిరిగి ఇవ్వాలి అని ఈరోజు ఇక్కడికి వచ్చి వారికి తగిన విధంగా చేయడానికి అంకితమయ్యారు. ఇవన్నీ చూసినప్పుడు ఒక చరిత్ర. నేను కూడా సుదీర్ఘమైన రాజకీయంలో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అనేక కార్యక్రమాలు చేశాం. జన్మభూమి పెట్టాం, ప్రజల వద్దకు పాలన్నాం, శ్రమదానం తీసుకొచ్చాం, ఒక పచ్చదనం పరిశుభ్రం అన్నాం, నీరు మీరు తీసుకొచ్చాం. అదే మరి సాగునీటి సంఘాలు, ఇలాంటి డాక్రా సంఘాలు, మెప్మా సంఘాలు ఇవన్నీ తీసుకొచ్చాం. ఇక్కడ నేను చేసిన పనంతా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, అందరినీ భాగస్వాములు చేసి ఒక పక్కన శక్తి ఉండే వ్యక్తులందరినీ కూడా తీసుకుని మీరు కూడా సహాయం చేసే విధంగా మనం ముందుకు పోయాం. పేదరిక నిర్మూలన అనేది కొత్త కాదు. ఎన్టీ రామారావు గారి సిద్ధాంతం. ఆయన ఒకే మాట చెప్పాడు. ఆయన ఆ రోజు చెప్పింది, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని చెప్పినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే దగ్గర 25 సంవత్సరాల కంటే ముందే ఆ రోజు ఒక కార్యక్రమం తీసుకొచ్చాం, వెలుగు అని. ఆ వెలుగు కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం పేదరిక నిర్మూలన. అలాంటి అనేక కార్యక్రమాలు తీసుకొని మనం ముందుకు పోయాం. ఈ దేశంలో ఇంకొక పక్క మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పేదవాళ్ల కోసం, కష్టపడేదాని కోసం చాలామంది శ్రమ చేశారు. ఇటీవల కాలంలో వ్యాపారస్తులను కూడా తిరిగి సమాజానికి ఇవ్వడం కోసం CSR కూడా తీసుకొచ్చారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొచ్చారు. మీరు సంపాదించే డబ్బుల్లో 2% తక్కువ కాకుండా సమాజం కోసం సేవా కార్యక్రమాలు చేయాలని కూడా తీసుకొచ్చారు. మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు దేశంలో సంపద సృష్టించడం చాలా డిఫికల్ట్గా ఉండేది. ఎప్పుడైతే ఆర్థిక సంస్కరణలు వచ్చాయో, ఆర్థిక సంస్కరణల వల్ల సంపద సృష్టించడం చాలా సులభమైంది. పోటీ ప్రపంచం వచ్చింది. ఎవరైతే బ్రహ్మాండంగా పారిశ్రామికవేత్తలుగా, ఆంటర్ప్రెన్యూర్స్గా ఉంటారో వాళ్ళందరూ బ్రహ్మాండంగా సంపద సృష్టించడం మొదలుపెట్టారు. అయితే ఈ ప్రాసెస్లో మనం చూస్తే, ఇప్పుడు మీరు బయట నుంచి వచ్చారు, ఈరోజు మీరు చూసినప్పుడు మంచి రోడ్లు వచ్చాయి, మంచి విమానాశ్రయాలు వచ్చాయి, టెలికమ్యూనికేషన్ సెక్టర్ డెవలప్ అయింది. ఇంకొక పక్క అనేక రంగాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రపంచంలోనే భారతదేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 11వ స్థానంలో ఉన్న దేశం ఇప్పుడు 4వ స్థానానికి వచ్చాం. రాబోయే ఒక సంవత్సరంలో 3వ స్థానానికి వస్తాం. అంటే అమెరికా, చైనా తర్వాత భారతదేశం అగ్రస్థానంలో ఉందంటే అది మనందరికీ గర్వ కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే సంపద సృష్టించబడతా ఉంది. ఇంకొక పక్కన చూస్తే పేదవాళ్ళ సమస్యలు మీరు చూశారు.
ఇప్పుడే మన కళ్ళ ముందర కనపడ్డారు. ఇంటర్మీడియట్ పాస్ అయింది అమ్మాయి. చిన్నప్పుడే పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే దురదృష్టం భర్త చనిపోవడం, అక్కడి నుంచి ఏం చేయాలనో దిక్కుదిలిన పరిస్థితి, తల్లి ఆధారం. అలాంటి అమ్మాయి చరిత్రలో ఒక మార్పు ఈ P4 ఏదైతే